అమ్మ చనిపోయిన తర్వాత జీవితం అది మాటల్లో చెప్పలేని ఖాళీ. అమ్మ ఉన్నప్పుడు మన సమస్యలు ఎంత పెద్దవైనా ఆమె దగ్గర చెప్పుకుంటే మనసు తేలికగా అయిపోతుంది. అమ్మ ఉన్నప్పుడల్లా ఎక్కడికి రా, జాగ్రత్తగా ఉండు, టైంకి తిను అని చెప్పే ఆ గొంతు ఇప్పుడు మూగపోయింది. ఇంట్లో అమ్మ గొంతు నా చెవులకు అతుక్కుపోయింది. కాని ఇప్పుడు ఆ మాటలు వినిపించవు. అమ్మ ఇప్పుడు లేదని నా మనసు ఇప్పటికీ నమ్మడం లేదు. అమ్మ లేదు అనే నిజం మనసులోనే మిగిలిపోతుంది. బయట ప్రపంచం ముందు మనము బలంగా కనిపిస్తాం. కాని రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మ జ్ఞాపకం వచ్చి నిశ్శబ్దంగా కన్నీళ్లు వస్తాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇప్పుడే తలుపు తెరిచి ఏమయ్యా వచ్చావా అని అమ్మ పిలుస్తుందేమో అని. కాని ఆ తలుపు మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది అమ్మ లేని జీవితం అంటే ఇల్లు ఉన్నా ఇల్లు లేనట్టే. ఎందుకంటే మనల్ని నిజంగా మించే మనిషి అమ్మ ఒక్కరే.